ఇప్పుడు మీకు ఆల్మట్టి హైటు పెంచడం గతంలో లేదు. ఇప్పుడు ఎప్పుడైతే ఆల్మట్టి హైట్ పెరిగిందో మనకు పైనుంచి వచ్చే వాటర్ తగ్గిపోయింది. ఈ పట్టిసీమ వల్ల మీకు రాయలసీమ అంటే ఎస్పెషల్లీ మీరు రాయలసీమకు చెందినవారు, రాయలసీమకి లాభం చేకూరుతుంది కదా. ఏమైనా రాయలసీమకు నీళ్లు రావాలంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రావాల్సిందే. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 841 అడుగుల్లో ఎత్తులో ఉంది. ఇది గ్రావిటీ ప్రాజెక్టు కాబట్టి ఇంకా ఒక 10 ఫీట్ హెడ్ ఉంటే కానీ రాదు. కాబట్టి 854 లెవెల్కు పోతే తప్ప పోతిరెడ్డిపాడుకు నీళ్ళు రావు. తర్వాత హంద్రీనేవా వచ్చేసి 834 ఫీట్లు 831 ఫీట్లో ఉంది. అంతకంటే కొంచెం పైన ఉంటే కానీ రాదు. వెలుగొండ వచ్చేసి 842 ఉంది. కాబట్టి ఓవరాల్గా పోతిరెడ్డిపాడు కింద తెలుగుగంగా, గాలేరు నగరి, ఎస్ఆర్బీసీ ఈ ప్రాజెక్టులన్నిటికీ శ్రీశైలంలో లెవెల్ మెయింటైన్ అయితే తప్ప నీళ్ళు రావు. కాబట్టి ఆ మెయిన్ వచ్చేసి ఆ లెవెల్ మెయింటైన్ రావాలంటే అక్కడ వర్షాలు పడాలా. మహారాష్ట్ర, కర్ణాటక వదిలి తెలంగాణ వదిలితే, జూరాల వదిలితే పైన ఆల్మట్టి, నారాయణపూరు వదిలినాక జూరాలకు వచ్చిన తర్వాత శ్రీశైలంలో ఆ లెవెల్ మెయింటైన్ అయితే తప్ప కిందికి నీళ్ళు రావు. నువ్వు ఆ లెవెల్ నువ్వు అక్కడ నీళ్ళు లేకుండా నువ్వు గోదావరి నుండి, పోలవరం నుండి, పట్టిసీమ నుండి కృష్ణా డెల్టాకి ఎన్ని నీళ్ళు ఇచ్చినా కానీ శ్రీశైలంకు జవాబు నీళ్ళు రాకుంటే ఏ విధంగా ఇస్తావు? కాబట్టి పట్టిసీమకు, రాయలసీమకు ముడిపెట్టడము, బోడిగుండుకు, మోకాలికి ముడిపెట్టడమే. దాంట్లో సీమ ఉంది, దీంట్లో సీమ ఉందని చెప్పేసి పెట్టడమే తప్ప ఆల్రెడీ పట్టిసీమ లేని కాలంలోనే, పోలవరం లేని కాలంలోనే శ్రీశైలంలో వచ్చేసి నీళ్లు పైన ఉన్నప్పుడు ఆల్రెడీ 2012లోనే కడప జిల్లాలో గండికోట 3 TMC రావడం జరిగింది. అప్పుడే ఇలా కొత్తగా రాయలసీమ పేరు చెప్పి కమిషన్లు కొట్టుకునే దానికోసం చెప్పిన వ్యవహారం తప్ప రాయలసీమకు, పట్టిసీమకు సంబంధమే లేదు. పట్టిసీమ లేకుండా రాయలసీమ రాష్ట్ర రాజకీయాలు కొద్దాం. అంటే కాంగ్రెస్ పార్టీ మీ ఎయిమ్ 2019లో మళ్ళీ తిరిగి అధికారంలోకి రావటం. ఇప్పుడు నేషనల్ లెవెల్లో చూసినా కూడా, రాష్ట్రంలో చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. మొన్న ఇటీవలగా జరిగినటువంటి కొన్ని రాష్ట్రాల ఎన్నికలు చూసాం మనం. తమిళనాడు కానివ్వండి, కేరళ కానివ్వండి, వెస్ట్ బెంగాల్ కానివ్వండి. జాతీయ స్థాయిలో కూడా సోనియా గాంధీ గారికి అనారోగ్య పరిస్థితులు, తర్వాత రాహుల్ గాంధీ గారు ఒక రిలక్టెంట్ పొలిటీషియన్గా అంటే కాసేపు రాజకీయాల మీద, కాసేపు ఆయన విదేశాలు వెళ్ళటం, ఇవన్నీ కూడా కొంత విమర్శలు వస్తున్నాయి. విత్ ఇన్ ది పార్టీ విమర్శలు వస్తున్నాయి. అంటే కాంగ్రెస్ ఇంకొక పక్కన ఏంటంటే జాతీయ పార్టీల శకం ముగిసిపోయింది, ప్రాంతీయ పార్టీలది హవా అనేటువంటిది రాజకీయ ప్రముఖులు, రాజకీయ విశ్లేషకులు తర్వాత మనం చూస్తున్న సమయంలో కూడా. తర్వాత కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో అనేక సమస్యలు కనబడుతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా రివైవ్ చేయగలరు? రివైవ్ చేయడానికి అవకాశం ఉందా? అసలు ఎవరు నాయకత్వం? జాతీయ స్థాయిలో నాయకత్వం లేదు, రాష్ట్ర స్థాయిలో కూడా నాయకత్వం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు పట్ల చాలామందికి అనుమానాలు ఉన్నాయి. మీ హయాంలో అంటే అధికారంలో ఉన్న హయాంలోనే కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, రాష్ట్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఉన్నవాళ్ళు కూడా మాకేంటి అన్నట్టుగా, అసలు ఉన్నారా లేరా అన్నట్టుగా తయారైంది. కొద్దిమంది మీలాంటి వాళ్ళు, రఘువీరారెడ్డి గారు, శ్రీరామచంద్రయ్య గారు, ఇట్లా కొంతమంది అక్కడ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏంటి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు మనం 2019లో లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి, జాతీయ స్థాయిలో పార్లమెంట్ ఎలా ఉంటుంది, సరే అసెంబ్లీ ఎన్నికలు ఎలా ఉంటుంది, మనం కొంచెము రెండింటికి డిఫరెంట్గా ఆలోచించాలా. ముందు లోక్సభ ఎన్నికలు ఆలోచిస్తాం. ఇంతవరకు మనం చూస్తే మనకు స్వాతంత్రం వచ్చినాలమంటే 1951 మొదటి ఎన్నికల కాంటి తీసుకుంటే అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, దాని తర్వాత కొన్నాళ్ళు జనతా పార్టీ, మళ్ళీ తర్వాత కొన్నాళ్ళు నేషనల్ ఫ్రంట్, మళ్ళీ యునైటెడ్ ఫ్రంట్, మళ్ళీ యూపీఏ, మళ్ళీ ఎన్డీఏ. ఇది ఓవరాల్గా వచ్చేసి మనం ఈ పరిణామక్రమం చూస్తే సరే కాంగ్రెస్ జాతీయ పార్టీగా అనేక సంవత్సరాలు, ఇటీవల కాలంలో ప్రస్తుతం వచ్చేసి మోడీ గారికి బీజేపీకి పూర్తి ఉన్నప్పటికీ ఎన్డీఏ గవర్నమెంట్, ఇది ఉండేది ఎన్డీఏ గవర్నమెంటే. మొన్న 10 సంవత్సరాలు యూపీఏ గవర్నమెంటే, అంతకుముందు వాజ్పేయి గారి హయాంలో కూడా ఎన్డీఏ గవర్నమెంటే. కాబట్టి ఓవరాల్గా ఈ యొక్క జాతీయ స్థాయిలో ఈ ఫ్రంట్లకు నాయకత్వం వహించే పార్టీలు ఏవి? మళ్ళీ జాతీయ పార్టీని వహించాలి. కాబట్టి ఉండే పార్టీల్లో రేపైనా 2019లో కమ్యూనిస్టుల వాళ్ళు సొంతంగా వచ్చే పరిస్థితి కనపాలి. కాబట్టి బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ రావడమా, కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ రావడమా, ఈ రెండే రేపు వచ్చేసి శిబిరాలే ఉంటాయంటారు. జనరల్గా వచ్చేసి థర్డ్ ఫ్రంట్ వచ్చే అవకాశం లేదా? థర్డ్ ఫ్రంట్ వచ్చేసి మనము యునైటెడ్ ఫ్రంట్ ఫెయిల్యూర్ చూసాం. యునైటెడ్ ఫ్రంట్, థర్డ్ ఫ్రంట్ అనేదానికి అంతంత మనకు అవకాశం ఉండేది. జనతా పార్టీ వచ్చేసి అప్పుడు అది నేషనల్ పార్టీగానే వచ్చింది. జనతా దళ్ కూడా వచ్చేసేది నేషనల్ పార్టీగా వచ్చి మళ్ళీ నేషనల్ ఫ్రంట్గా జనతా దళ ఆధ్వర్యంలో అప్పుడు కూడా నేషనల్ ఫ్రంట్ అయినప్పటికీ ప్రధానంగా జనతా దళే లీడ్ తీసుకుని. కాబట్టి యునైటెడ్ ఫ్రంట్ ఒక్కటే కొంచెం వచ్చేసి
దేవగౌడ ఉన్నప్పుడు, తర్వాత గుజరాల్ ఉన్నప్పుడు అది ఒకటే కొంత ఫ్రంట్ అంటే చెప్పాల్సిన ఫ్రంటే, ఆ ఫ్రంట్ ఫెయిల్ అయిపోయింది తెలుసు. మిగతా అన్ని సందర్భాల్లో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలకు కూడా నాయకత్వం వహించింది జాతీయ పార్టీలే ఫ్రమ్ ద బిగినింగ్. కాబట్టి ఇప్పుడు కూడా రేపు కూడా ఏదో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏనా, కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏనా డెఫినెట్గా సంకీర్ణ ప్రభుత్వాలే వస్తాయి. మీరు చెప్పిన 2019లో డెఫినెట్గా సంకీర్ణ ప్రభుత్వమే. కాబట్టి ఇప్పుడుండే పరిస్థితుల్లో సరే యూపీఏ గురించి ముందు వస్తాం, ముందు ఎన్డీఏ, యూపీఏ తర్వాత వస్తాం. ఎన్డీఏ మొన్న 2014 సార్వత్రిక పరిస్థితి ఇప్పటికీ అటు బీజేపీ స్టేచర్ కానీ నరేంద్ర మోడీ గారి ఇండివిజువల్ గ్రాఫ్ కానీ గణనీయంగా తగ్గడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో 80 సీట్లకు 73 సొంతంగా బీజేపీ, 2 మిత్రపక్షాలకు, అంటే 80కి 75 సీట్లు గెలిచిన నేపథ్యం వచ్చేసి అందువలన 282 సీట్లు సింపుల్ మేయర్తో కొంచెం ఒక 10 సీట్ల ఎక్కువతో గెలవడం జరిగింది. అటువంటి పరిస్థితి అంటే మన మోడీ ఇమేజ్ ఏ స్థాయిలో ఉందో, గుజరాత్ స్వీప్, రాజస్థాను స్వీప్, ఉత్తరప్రదేశ్ పరిస్థితి పెద్ద రాష్ట్రాలని స్వీప్ చేసిన నేపథ్యంలో వచ్చింది. కానీ ఇటీవల గుజరాత్ మోడల్ వచ్చేసి ఆయన గుజరాత్లో బ్రహ్మాండంగా చేసిన గుజరాత్ మోడలే మనం చూస్తున్నాం వచ్చేసి తలకిందులు అవుతుంది. తర్వాత ఓవరాల్గా టీవాల్గా వచ్చేసి ఏ విధంగా సూట్వాల్ అయిపోయింది. ఓవరాల్గా ఆయన సామాన్యుని కంటే కార్పొరేట్ సెక్టర్కు కొమ్ము కాస్తున్నది. కాబట్టి ఇటీవల ఆయన అచ్చేదిని పోయి సచ్చేదిని వచ్చింది, ధరలు పెరిగింది. ఇవన్నీ ఓవరాల్గా మోడీ గారి గ్రాఫ్ గణనీయంగా తగ్గింది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.